సర్వత్రా ఆందోళన కలిగిస్తున్న అంశం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడికి అగ్ని ప్రమాదం జరగడం. పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అవనియండి, జన సైనికులు అవనియండి, వీర మహిళలు అవనియండి, లేకపోతే మెగా అభిమానులు అవనియండి, అందరిలోని కూడా ఒక ఆందోళన, ఒక ఆవేదన. ఏంటి ఆ చిన్నారికి ఈ రకంగా జరిగింది అని అసలు వివరాల్లోకి వెళితే అసలు ఏంటి, ఎందుకు ఈ ప్రమాదం జరిగింది, ఇప్పుడు ప్రస్తుతం తన పరిస్థితి ఏ రకంగా ఉన్నది, మార్క్ శంకర్ ఎక్కడున్నాడు, అసలు ఈ ప్రమాదానికి కారణాలు ఏంటి, ఈ అగ్ని ప్రమాదంలో ఏం జరిగింది, ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశాలు. ప్రముఖులందరూ కూడా మార్క్ శంకర్ ఆరోగ్యం బాగోవాలి అని చెప్పి వాళ్ళు కూడా గాయపడిన మార్క్ శంకర్కి ఎక్స్ వేదికగా ట్వీట్స్తో దిగ్భ్రాంతికి లోనవుతూనే తను త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నది. అసలు అప్డేట్కి వెళ్తే దీనికి సంబంధించి సింగపూర్లో జరిగిన అగ్ని ప్రమాదం, పవన్ కళ్యాణ్ గారి కుమారుడు మార్క్ శంకర్కి గాయాలైనవి. అంతేకాకుండా సింగపూర్లోని స్కూల్లో మంటలు చెలరేగి ఆయన చిన్న కుమారుడికి అయిన గాయాలకి సంబంధించి ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి ఏంటన్నది సర్వత్రా సోషల్ మీడియాలోని సెర్చ్లు చేస్తున్నారండి. ఇందులో భాగంగా ఆయన ప్రమాదంలో పవన్ కళ్యాణ్ గారి కుమారుడు మార్క్ శంకర్ చేతులు కాళ్లకు స్వల్ప గాయాలైనవి. కాస్త ఊపిరి పీల్చుకున్నప్పటికీ కూడా చిన్నపిల్లడు కాబట్టి ఆ టెన్షన్ ఖచ్చితంగా ఉంటుంది. ఇక పొగ కారణంగా ఊపిరాడక కాస్త అస్వస్థతకి లోనయ్యాడు. ఇది చాలా కీలకమైంది. ఎందుకంటే ఊపిరాడకపోవడం, పొగ లోపలికి వెళ్తే పిల్లలకి ఆ బ్రీత్ ప్రాబ్లం వస్తుంటుంది, ఫర్దర్గా ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా ఉండే విధంగా ఉంటుందని చెప్పి అత్యాధునిక వైద్య సదుపాయాలు ఆయనకు అందించడం జరుగుతుంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యానికి ఎటువంటి ఇబ్బంది లేదు. అయితే లోపలికి పొగ వెళ్ళింది కాబట్టి కాస్త ఇబ్బంది పడే అవుతుంది, అది ఊపిరితిత్తులకు కానీ లేకపోతే గుండెకు సంబంధించిన అంశాల్లో కానీ దాని ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందన్నదిగా అన్న దాని మీదే సర్వత్రా ప్రతి ఒక్కరిలోని కూడా వస్తున్న ఆందోళన. ఇక మరొక వైపు ఆసుపత్రిలో మార్క్ శంకర్కి కొనసాగుతున్న చికిత్స, సింగపూర్లోని ఆసుపత్రిలో పవన్ కుమారుడికి ఈ చికిత్సను అందించడం జరుగుతుంది. అయితే ప్రస్తుతం అల్లూరు జిల్లా పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు పర్యటన నిలిపివేసి వెంటనే సింగపూర్కు వెళ్ళాలని పవన్కి వాళ్ళ నేతలందరూ కూడా చెప్పారండి. ఎందుకంటే అబ్బాయికి ఆ రకంగా ఇబ్బందికర పరిస్థితిలో ఉంది కాబట్టి వాళ్ళందరూ టెన్షన్లో ఉంటారు. ఒక్కసారిగా మనం స్కూల్కి వెళ్ళిన పిల్లలకి ఏదైనా ఒక ప్రమాదం జరిగిందో, అది చిన్న ప్రమాదం అవనండి, పెద్ద ప్రమాదం అవనండి, ఆ తల్లి గుండె అల్లాడిపోతుంది, ఏం జరుగుంటుందో అని. అగ్ని ప్రమాదం అంటే అసలు ఏం జరిగింది, టెన్షన్ మినిట్ మినిట్. ఈయన చూస్తే ఏజెన్సీ పర్యటనలో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. సరే, వాళ్ళ శ్రీమతి ఉన్నారు, అయినప్పటికీ కూడా ఒక పక్క కొడుకుకి ఆ రకమైన పరిస్థితి ఉంది, ఇమీడియట్గా వెళ్ళి ఆయన చూడాలి. మరొక వైపు అల్లూరు జిల్లాలో ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిపుత్రులతోటి ఈయన ప్రత్యేక సమావేశం ఉన్నది. అక్కడి నుంచి ఇమీడియట్గా వస్తే ఇచ్చిన స్కెడ్యూల్ ప్రకారం ఏమైపోతుంది అని చెప్పి, అంటే ఒక నాయకుడు ఆలోచన సరళి ఒకసారి ఇక్కడ మనం చూడాలండి. చిన్నపిల్లాడు కన్న కొడుకుకి ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు, తనకి గాయాలైనప్పుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నా సరే ఆయన ఆలోచన, ఆయన తపనంతా కూడా ఫోన్లోనే పరామర్శించి ఇక్కడ కార్యక్రమం ముగించుకోండి నేను వస్తాను అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారంటే నేతలందరూ కూడా చెప్పారట, అధికారులందరూ కూడా చెప్పారట, సార్ ఇంకొక రోజు మన ప్రోగ్రాం పెట్టుకోవచ్చండి, మీరు వెళ్ళండి దయచేసి, మూవ్ అవ్వండి అని. లేదు ఇది ఎప్పటి నుంచో అనుకుంటున్న స్కెడ్యూల్ కదా, వాళ్ళు ఎన్నో ఆశలతో ఎదురు చూస్తుంటారు, వాళ్ళ బాధలు నాతో చెప్పుకోవడానికి చూస్తుంటారు, ఇలాంటి పరిస్థితుల్లో నేను ఇమీడియట్గా అక్కడికి వెళ్ళడం కాదు, ఇక్కడ సమస్యలు నేను పరిష్కరించి అప్పుడు వెళతాను అని చెప్తే అసలు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ఆయన ఆలోచిస్తున్నాడో, ఒక డిప్యూటీ సీఎంగా, ఫారెస్ట్ మినిస్టర్గా తన విధులను ఇంత సక్రమంగా నిర్వహిస్తున్న, విధులు నిర్వహించడం ఒక అంశం అండి, ఒక పక్క ఈ టెన్షన్లో కూడా, ఇలాంటి పరిస్థితుల్లో కూడా. సో పర్యటన నిలిపివేసి వెంటనే సింగపూర్ వెళ్ళాలని వాళ్ళందరూ కూడా సూచించినప్పటికీ కూడా ఇచ్చిన మాట ప్రకారం గిరిజనులు కలిసి వెళ్తానంటున్న పవన్ కళ్యాణ్, ఇది నిదర్శనం. అరకులోని కురిడి గ్రామ సమస్యలు తెలుసుకుంటాను, కురిడి గ్రామ ప్రజల సమస్యలు ఎన్నో ఏళ్లపెట్టి ఉన్నాయి, వాటిని సమస్యలు తెలుసుకుండి మాత్రమే నేను వెళ్తాను, తనకేం లేదు, భగవంతుడు ఉన్నాడు, చల్లగా చూస్తాడు, స్వల్ప గాయాలని నేను ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నాను, కానీ ఇక్కడ ఎంతోమంది పిల్లలు ఉన్నారు, ఇదండి ఆయన మాట్లాడిన మాటలు. నా కోసం ఎంతోమంది ప్రజలు పిల్లలు ఉన్నారు, మా అబ్బాయికి ఈరోజు జరిగి ఉండొచ్చు కానీ
తనకి చికిత్స చేయడానికో లేకపోతే వేరే రకమైన సఫర్సులు చేయడానికో అక్కడ మనుషులు ఉన్నారు. ఆ ఇబ్బంది ఏమీ లేదు. తను హ్యాపీగా ఉంటాడు. కానీ ఇక్కడ సమస్యలు నేను మాత్రమే పరిష్కరించగలను. చూడండి తను ఏ రకంగా తను ఆలోచిస్తున్నాడన్న దాని గిరిపుత్రుల మీద. నా పిల్లడికి చాలామంది వస్తారు అక్కడ తన చికిత్స చేయించడానికో లేకపోతే డాక్టర్లు అవనియండి, ఎటువంటి ఇబ్బంది లేకుండా సేఫ్గా చూసుకోవడానికి చాలామంది వస్తారు. కానీ ఇన్ని ఏళ్ళ పెట్టి కష్టాల్లో ఉన్న కురిడి గ్రామస్తులకి నేను మాత్రమే నిలబడి చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఎన్నో సంవత్సరాలు బట్టి వెయిట్ చేస్తున్నారు. ఈ ఒక్క రోజు కోసం వాళ్ళ కళ్ళు కాయలు కాసేలా చూస్తున్నారు. అది నేను నెరవేరుస్తాను, అప్పుడే నేను వెళతాను అని చెప్పి ఆయన ఆగిపోయాడు. అల్లూరు జిల్లా వాళ్ళ సమస్యలు, గ్రామ సమస్యలు, కురిడి గ్రామ సమస్యలు తెలుసుకుంటానన్న పవన్ కళ్యాణ్ గారు, అభివృద్ధి కార్యక్రమాలకు ఏర్పాటు చేసినందున పూర్తి చేసి వెళ్తానన్న పవన్ కళ్యాణ్ గారు. అభివృద్ధి కార్యక్రమాలని అక్కడ ఏర్పాటు చేయాలి కాబట్టి చేస్తారు. ఒక మనుషులు వెళ్తుంటే చేస్తారు. అందులో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినా ఉంటే ఇంకా విస్తృతంగా చేస్తారు. సో ఇవన్నీ కూడా ఇబ్బంది పడతారు, అందరూ డిసప్పాయింట్ అవుతారు. సో అది ఆయనకి ఇష్టం లేదు. తన మనసులో ఎంత ఆవేదన, ఎంత బాధ ఉంటుందండి. చిన్నపిల్లోడికి జరిగిందంటేని రక్త సంబంధం కదా, ఎవరికన్నా ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారి అబ్బాయి ఉంటుంది, ఎవరి పిల్లలకన్నా సరే అల్లాడిపోతుంటారు. ఏదైనా చిన్న దెబ్బ తగిలింది, ఏదో నడుస్తానో పరిగెడతానో పడిపోయి ఏదన్నా చిన్న మోకాలకి దెబ్బ తగిలితేనే కళ్ళంటి నీళ్లు పెట్టుకునే తల్లిదండ్రులు ఎంతోమంది ఉంటారు. అయ్యో ఏం జరిగిందని పిల్లడికి. అలాంటిది ఆ విజువల్స్ అవి చూస్తుంటే ఒళ్ళు గొగురు పొడిచేలా ఉన్నాయి. భగవంతుడి దేవాలు నిజంగా ఎవరికీ జరగకూడదు, తనకి కూడా ఏం జరగలేదు. కానీ ఆ సీన్ చూస్తే ఎలా ఉంది, ఆ పెద్ద నిచ్చెన మీద తీయడం, అక్కడ ఎవరో కార్మికులు పనిచేసుకుంటుంటే వాళ్ళు రక్షించారట ఆ అబ్బాయిని. ఆ తీసుకొస్తున్నప్పుడు ఆ విజువల్స్ చూస్తుంటే ఎవరికైనా సరే భయం వేస్తుంటుంది. అందులోని పవన్ కళ్యాణ్ గారికి కొన్ని లక్షల్లో కోట్లలో అభిమానులు ఉన్నారు. వాళ్ళందరికీ వాళ్ళ కుటుంబంలో ఇదేదో జరిగినట్లుగా ఫీల్ అయిపోతుంటారు. వాళ్ళు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారట ఎక్కడ పడితే అక్కడ. మార్క్ శంకర్ ఆరోగ్యం బాగోవాలి, తను మళ్ళీ చలాకీగా ఎప్పట్లాగే ఉండాలి, ఎటువంటిది ఆయనకి ఏమీ జరగకూడదు అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగానే కాదండి, వివిధ దేశాల్లో కూడా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అందరూ దండం పెట్టుకుంటున్నారట. ఇది పవన్ కళ్యాణ్ గారు అంటే. మరి ఆయన ఆలోచన కూడా ఈ రకంగానే ఉంది కదా. తన కొడుకుకి ఇంత కష్టం వచ్చినా ఈయన ప్రజల కష్టాన్ని చూసి అక్కడికి వెళ్తానండం, అది ఆయన ఉన్నతత్వం. ఇక విశాఖ ఏజెన్సీ టూర్ ముగించుకుని మరి కాసేపట్లో ఆయన సింగపూర్ వెళ్ళనున్నారు. కానీ టూర్ మాత్రం ఆపలేదు, ప్రజల సమస్యలు తెలుసుకోవడంలో ఆపలేదు. పుట్టెడు కష్టం, పుట్టెడు దుఃఖం పై కనిపించినట్లేదు. గంభీరంగానే ఆయన అనుకున్న కార్యక్రమం చేసేసినట్టు. అంటే ఎంత గుండె ధైర్యం ఉండాలి ఇలాంటి అంశాల్లో. ఇంకా సింగపూరు రివర్ వ్యాలీ రోడ్ షాప్ హౌస్ బిల్డింగ్లో ఈ మంటలు చెరనేగిని భవనంలోని స్కూల్లో చదువుతున్న పవన్ కుమారుడికి ఈ గాయాలు అవ్వడం జరిగింది. కాలుకి చేతులకి గాయాలని కొద్దిగా ఆ పక్క కూడా లోపలికి వెళ్ళిందేమో అని అనుమానాలు వ్యక్తం చేయడం జరుగుతుంది. అయితే దీని మీద స్పందించడం అన్నది ఇప్పుడు మరొక సంచలనంగా పడింది. ప్రతి ఒక్కరూ కూడా, నాయకులందరూ కూడా, అగ్రనాయకులందరూ కూడా దీని మీద ప్రత్యేకంగా స్పందిస్తున్నారు. ముఖ్యంగా పవన్ కుమారుడి ప్రమాదానికి స్పందించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. పవన్ కొడుకు మార్క్ శంకర్ అగ్ని ప్రమాదంలో గాయపడిన ఘటనపై ఎక్స్ వేదికగా ఆయన ఒక ప్రత్యేక ట్వీట్ చేశారు. ప్రమాదంలో పవన్ కొడుకు గాయపడ్డాడని తెలిసి దిగ్భ్రాంతికి లోనయ్యానన్న జగన్, మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లుగా ట్వీట్. ఇదండి ఇప్పుడు మానవత్వం అంటే ఇది, ఒక మంచితనం అంటే ఇది. ఏదన్నా ఉండొచ్చు, పవన్ కళ్యాణ్ గారిని జగన్మోహన్ రెడ్డి గారు అనొచ్చు, జగన్మోహన్ రెడ్డి గారిని పవన్ కళ్యాణ్ గారిని. ఇవి అసలైన రాజకీయాలు. ఈ రాజకీయాలే ఆంధ్రప్రదేశ్లో చిరకాలం కొనసాగాలని అందరూ కోరుకోవాలి. రాజకీయ పరంగా ఏవైనా రాష్ట్ర అభివృద్ధి అంశంలో విభేదాలు ఉంటే విభేదాలు చూసుకోవాలి. కానీ కష్టం వచ్చినప్పుడు ఇదంతా మా కుటుంబమే అనే ఆలోచన సరళున్నా చూసారా, దీనికి హ్యాట్స్ ఆఫ్. జగన్మోహన్ రెడ్డి గారు స్పందించిన తీరు వెంటనే ఆయన స్పందించారు ఎక్స్లోని. అది ఎవరి పిల్లలు అయితే ఏంటి, పవన్ కళ్యాణ్ గారు పిల్లడంటే అందరూ ఒకటే కదండి. ఏముంది ఇందులో, పార్టీలు వేరే ఉండొచ్చు, విధానాలు వేరే ఉండొచ్చు, కానీ అందరి కుటుంబాలు ఒకటే, మనుషులంతా ఒకటే. ఇదే నినాదంతో ముందుకు వెళ్ళాలి. పార్టీలు ఉన్నాయనో వేరే ఉన్నాయనో, ఆ రోజు నన్ను పవన్ కళ్యాణ్ గారు అలాగన్నారనో, లేదా ఈ పవన్ కళ్యాణ్ గారిని జగన్మోహన్ రెడ్డి గారు ఇలా అన్నారనో కక్షలు కార్పణ్యాలు పెంచుకోవడం అన్నది సమాజానికి మంచిది కాదు. ముఖ్యంగా ఇలాంటి రాజకీయ నాయకులు వాటిలన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పెట్టారు ఈ ఒక్క మాటతోటి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ ట్వీట్ చేసి చాలామంది మనసులో ఆయన చోటు సంపాదించుకుంటున్నాడు. చెయ్యాలి, విభేదాలు ఉన్నాయి కదా అని చెప్పి అలాగా మాట్లాడకూడదు కదా.
ఆయన త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే సింగపూర్లోని స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై అక్కడ చదువుకుంటున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడు మార్క్ శంకర్ గాయాలైన విషయం ఆందోళన కలిగించింది. సింగపూర్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న శంకర్ త్వరగా కోలుకోవాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన కూడా ఒక ట్వీట్ చేశారు. ఇక కేటీఆర్ గారు సింగపూర్లోని ఒక పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి కుమారుడు మార్క్ శంకర్ గాయపడినట్లు తెలుసుకుని దిగ్భ్రాంతికి లోనయ్యాను. ఆ చిన్నారి త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. చూడండి ఎంతమంది వస్తున్నారు. అలాగే లోకేష్ గారు ఆయన కూడా నేను దిగ్భ్రాంతికి లోనయ్యాను, అన్నయ్య కుమారుడు త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవి రాజకీయాలంటే కుట్రలు, కుతంత్రాలు, తన్నుకోవడాలు, తిట్టుకోవడాలు ఇది కాదండి. విలువలు పాటించాలి, మానవతా విలువలకు పెద్దపీట వేయాలి. అది ఈరోజు జరిగింది. చాలామంది స్పందిస్తున్నారు. ప్రధాని మోదీ గారు అవనియండి, లేకపోతే అమిత్ షా గారు అవనియండి, వీళ్ళు నోటీసులో ఉంటే వాళ్ళు కూడా ఖచ్చితంగా స్పందిస్తారు. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారికి ఫోన్లు వెళ్ళిపోయే ఉంటాయి. అంటే పార్టీలకు అతీతంగా వేరే పార్టీ ఏమంది, వేరే అంశమా, లేకపోతే వేరే రాజకీయాలు ఉన్నాయా, ఇవన్నీ కూడా పక్కన పెట్టి అంతా మనమే రాజకీయ కుటుంబం అనుకోండి. రాజకీయ కుటుంబంలో అందరూ మెలగాలి. కక్షలు, కార్పణ్యాలు ఇలాంటి వాటిలో తీసుకురాకూడదు. మనస్ఫూర్తిగా భగవంతుని వేడుకుంటున్నారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారు అభిమానులు కూడా లక్షలాది మంది భగవంతుని ప్రార్థిస్తున్నారు. మార్క్ శంకర్ ఆరోగ్యం, ఆ చిన్నారి ఆరోగ్యం కుదుటపడాలని, ఆయన మళ్ళీ చలాకీగా ఉండాలని చెప్పి ప్రస్తుతానికైతే పరిస్థితులు హెల్త్ బులెటిన్ అయితే ఉంటే ఎటువంటి ఆందోళన చెందవద్దని చెప్తున్నాడు. నేను ముందుగా ప్రస్తావించినట్లుగానే పొగ ఏమైనా ఆ ఊపిరి ఆడినప్పుడు పొగ ఎక్కువగా వస్తుంటుంది కాబట్టి ఆ మంటలు ఆడుతున్నప్పుడు ఆ స్మోక్ ఏమైనా సరే, చిన్నపిల్లడు కదా, ఆ స్మోక్ ఏమైనా లోపలికి వెళ్ళిందన్న దాని మీద ప్రధానంగా చికిత్స చేస్తున్నారు. కాలుకి చేతికి గాయాలైన అంశాలన్నింటినీ కూడా ఆల్రెడీ అది మంచి ట్రీట్మెంట్ మొదలైంది. దాని మీద పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ గారు సింగపూర్ వెళ్ళిపోతున్నారు. అక్కడ కూడా ప్రత్యేకమైన వైద్య సదుపాయాలు ఏ రకంగా ఉన్నాయని ఎప్పటికప్పుడు అంతా అధికారులు పరీక్షిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరిగింది. అక్కడ కొన్ని టీమ్స్తో కూడా వీళ్ళు మాట్లాడడం జరిగింది. ఎలా ఉంది ఏంటి అని మినిట్ టు మినిట్ ఆయన యోగక్షేమాలు తెలుసుకుంటున్నారు. అయినప్పటికీ కూడా ఇక్కడ పని కంప్లీట్ చేసుకుని గిరిజనుల సమస్యలకి ఒక పరిష్కార మార్గం చూపించి పవన్ కళ్యాణ్ గారు సింగపూర్ వెళ్ళి మార్క్ శంకర్ని కలవనున్నారు.